గోపి పింకీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ పింకీ మాత్రం ఫోన్ తీయదు. చాలా బాధపడిపోతూ ఉంటుంది. గోపి, నువ్వు ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయి పెద్ద తప్పు చేసావు గోపి. ఇప్పుడు నువ్వు నన్ను ఆ రోజు వదిలి వెళ్ళటం వల్లే నా మెడలో ఈ తాళి ఉంది గోపి అని విధంగా అంటూ పింకీ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే మళ్ళీ గోపి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ పింకీ మాత్రం ఫోన్ తీయదు. నేను వదిలేసి వెళ్ళినందుకు పింకీ చాలా బాధపడుతుంది. పింకీకి కోపం వచ్చినట్టుంది. అందుకే నా ఫోన్ని తీయట్లేదు. ఎలాగైనా కలిసి క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత నిన్న ప్రాణాలే తీసుకుంటాను. పింకీ లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను చచ్చిపోతాను. కానీ అంతకంటే ముందు నిన్ను చూడాలి పింకీ. అందుకే నీ దగ్గరికి వచ్చాను పింకీ. నువ్వు నా ఫోన్ తీయకున్నా పర్లేదు, కానీ నిన్ను ఈరోజు చూసైనా వెళ్తాను పింకీ అనే విధంగా అంటూ గోడను దూకుతూ ఉంటాడు. ఇక అప్పుడే శ్వేత జీవన్లో పైన మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే కదా పింకీ రూమ్ అని అంటూ వెంటనే పింకీ రూమ్కి గోపి వెళ్తాడు. పింకీ అని అంటూ వెంటనే వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక అదే సమయానికి ఎవరో గోడ దుకారన్నయ్య, పద అన్నయ్య, ఎవరై ఉంటారో అనే విధంగా అంటూ రూమ్లోకి వెళ్తూ ఉండగా అంతలో దీపక్ జీవన్ని చూసి, ఏమైంది జీవన్, అలా కంగారుగా పరిగెడుతున్నావేంటి? ఎవరో దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు అనే విధంగా చెప్పగానే, ఏంటి దొంగన? అవును అవును దీపక్ అని అంటూ వెంటనే అయితే పద వెళ్దాం అని అంటూ పింకీ రూమ్ వైపు వెళ్తూ ఉంటారు. మరోవైపు మాత్రం పింకీ, నన్ను క్షమించు పింకీ, నిన్ను వదిలేసి వెళ్ళటం నేను చేసిన పెద్ద తప్పే. అలా అని నువ్వు నాతో మాట్లాడకుంటే ఎలా పింకీ? నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు పింకీ, నేను చచ్చిపోతాను. అంతలో పింకీ మెడలో ఉన్న తాళిని చూసిన గోపి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి పింకీ, పెళ్లి చేసుకున్నావా? ఇది పెళ్ళే కాదు గోపి అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉంటే అదే సమయానికి, రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా అని అంటూ క్రిందికి తీసుకొని వస్తాడు. అన్నయ్య, వీడు పింకీ లవర్ కదా అని శ్వేత అంటూ ఉంటే, అవును అవును శ్వేత అనే విధంగా జీవన్ కూడా అంటూ ఉంటాడు. అదే సమయానికి, ఎవర్రా నువ్వు? అంతలో సూర్యప్రతాప్ వస్తాడు. ఎవడు వీడు ఇంట్లోకి చొరబడుతున్నాడు? ఏ దొంగతనం చేయాలని ఇంట్లోకి చొరబడ్డావురా? చెప్పరా చెప్పు అని అంటూ ఉంటే అదే సమయానికి, గోపి నువ్వా, ఇక్కడేం చేస్తున్నావు అని రాజు అంటూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య, నేనేం దొంగలించలేదన్నయ్య. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? దొంగలించలేదని ఎలా అంటున్నాడో చూసావా? ఏం ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దొరికేసరికి ఏం దొంగలించలేదని అంటున్నాడు. లేదు పెద్దయ్య, వాడు మా ఇంటి దగ్గర ఉండే మా తమ్ముడు. వాడు అలాంటి వాడు కాదు పెద్దయ్య. మరి అలాంటి వాడు కానప్పుడు ఈ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడు రాజు అని విధంగా అంటూ ఉంటే, ఓకే ఒక 10 నిమిషాలు ఇవ్వండి పెద్దయ్య, నేను వాడితో మాట్లాడతాను. అసలు వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకుంటాను, ప్లీజ్ పెద్దయ్య. సరే త్వరగా చెప్పు అని అనగానే వెంటనే రూమ్లోకి తీసుకెళ్తాడు. ఏమైంది గోపి, అసలు ఏం జరిగింది? ఎందుకు నువ్వు పింకీ రూమ్లోకి వెళ్ళావు చెప్పు. పింకీ నా లవర్ అన్నయ్య అని అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. నీ లవరా? ఎప్పుడు చెప్పలేదు కదా, మాకు భయం వేసిందన్నయ్య. ప్రమాణ స్వీకారం రోజు ఎలాగైనా మా ప్రేమ విషయం చెప్పాలని అనుకున్నాం. కానీ అప్పుడే పోలీసులు మమ్మల్ని చూశారు. డ్రగ్స్ కేసులో మమ్మల్ని ఇరికించాలని చూశారు. ఇక ఎంతైనా సీఎం కూతురు కదా అని ఏం జరగనంది, ఏమైనా జరుగుతుందో ఏమో అని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానన్నయ్య. అంతేకాని మరే ఉద్దేశంతో కాదు. ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి పింకీ మెడలో తాళి ఉంది. అందుకే ఇక నేను బ్రతకాలని లేదు అన్నయ్య, నేను చచ్చిపోతాను అని విధంగా అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు? నన్ను ఆపకన్నయ్య, నేను వెళ్ళి చచ్చిపోతాను. పింకీ లేని జీవితం నాకు అక్కర్లేదు. గోపి నేను చెప్పేది విను. అసలు పింకీ చేసుకున్నది పెళ్ళే కాదు, ఇష్టం లేకుండా జరిగింది. ఎందుకు ఇదంతా జరిగిందో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత మాది. నువ్వు నన్ను నమ్ము అని అంటూ ఉంటే, అవునరా, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఎందుకంటే మీ ప్రేమను మేం గెలిపిస్తాం. అమ్మాయి గారు, ఇప్పుడు పెద్దయ్య గారికి ఏం చెప్దాం? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం పదరాజు అని అంటూ వెంటనే రూమ్ బయటకు రాగానే, అయ్యో ఇప్పుడు మా ప్రేమ విషయం గోపి చెప్పేస్తాడా ఏంటి అని అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది పింకీ. ఏమైందిరా, ఎందుకు వచ్చాడంట? అదేం లేదు పెద్దయ్య, వీడి ప్రేమలో ఓడిపోయాడు. ఎందుకంటే ప్రేమించాడు కానీ తన ప్రేమని ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. పెళ్లి జరిగిపోయింది అనుకోకుండా, అమ్మాయి లేకుండా బ్రతకనని అంటున్నాడు. నాన్న
అవునా, ప్రేమ మైకంలో పడి వీళ్ళ జీవితాలను నాశనం చేసుకునేదే కాక వాళ్ళతో పాటు ముడిపడి ఉన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారు. పెద్దయ్య, నేను చూసుకుంటాను. సరేరా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే వెంటనే గోపి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. నువ్వు మనసులో ఏం పెట్టుకోకో, సరే అన్నయ్య అని అంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ గోపి ఏమో ఇలా ఉంటే మరి పింకీ అలాగే ఆలోచిస్తుందా? పదరాజు అని అంటూ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఊరేసుకోబోతూ ఉంటుంది. ఏంటి పింకీ, నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా అని అంటూ చెంప పగలగొడుతుంది. మరి ఏం చేయమంటావక్క, నాకు బ్రతకాలని లేదు. అసలు ఏమైంది పింకీ, ఇప్పటికైనా చెప్పు. గోపి మాకు అంతా ఆల్రెడీ చెప్పేశాడు. అది ప్రమాణ స్వీకారం రోజు గోపి నేను పార్కుకు వెళ్ళామక్క. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మనసులో ఉన్న మాటని ఇలాగైనా చెప్పాలని అనుకున్నాము. అంతలోనే పోలీసులు వచ్చి నా బ్యాగ్లో డ్రగ్స్ లేకుండా కూడా డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. వెంటనే గోపి అక్క నుండి వెళ్ళిపోయాడు. నువ్వే ఇదంతా చేశావని, డ్రగ్స్ నీ బ్యాగ్లోనే ఉన్నాయని ఒప్పుకోమని బలవంతం చేశారు. లేదు అని ఎంత చెప్పినా వినలేదు. అయితే టేస్ట్ చూడమంటే నీ స్మెల్ చూసేసరికి కళ్ళు తిరిగి క్రింద పడిపోయానక్క. ఆ తర్వాత కళ్ళు తెరిచేసరికి ఇదిగో ఈ మెడలో తాళి ఉంది. నేనే నీ మెడలో తాళి కట్టాను. నువ్వు ఈ డ్రగ్స్ కేసు నుండి బయటపడటం కోసమని జీవన్ అన్నాడక్క. అంతే. నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, లేదంటే ఈ వీడియోస్ అన్నీ మీ పెద్దనాన్నకు చూపిస్తే పరువు మొత్తం పోతుందని బ్లాక్మెయిల్ చేస్తుంటే జీవన్ చెప్పినట్టుగానే వింటున్నాను. సరే పింకీ, నువ్వేం తెలియనట్టుగానే కంటిన్యూ చేయి, మేము చూసుకుంటాం. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చెయ్యకు. అంతలో జీవన్ వస్తాడు. ఏంటి మైండ్ ఫ్రెష్ చేస్తున్నాడా? అక్క, ఇంకెప్పుడు కూడా జీవన్ గురించి చెప్పకండి. జీవన్ నా భర్త గురించి నాకు అంతా తెలుసు, మీరు వెళ్ళండి. వదిన నీ ప్రేమలోనే ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఎలా నమ్ముతుందన్నయ్య? ఇలాగే ఉండాలి అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎలాగైనా సరే జీవన్ని ఇంట్లో నుండి పంపించాలి. పింకీ చాలా ఇబ్బంది పడుతుంది. అవును, కానీ భర్తగా ప్రేమను చూపించట్లేదు, కానీ కోపాన్ని మాత్రం మన కుటుంబంపై చూపిస్తున్నాడు అమ్మాయి గారు. ఎలాగైనా సరే అతి త్వరలో వాడిని బయటికి పంపించాలి. ఇప్పుడు ఈ ఇంట్లో హాట్ టాపిక్ నడిచేది విజయాంబిక గారి గురించే కాబట్టి విజయాంబిక గారినే అడగాలి అని అంటూ వెంటనే విజయాంబిక దగ్గరకు వెళ్తూ ఉంటే, అమ్మ ఈ ట్యాబ్లెట్స్ వేసుకోమ్మా అని అంటూ దీపక్ విజయాంబికకి ఇస్తూ ఉంటే విజయాంబిక ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది. అంతలో ఇప్పుడు ఎలా ఉందండి? ఇలాగే ఉంది జీవన్. అంటే మీరు బాగుండేది ఉంటే మా మొదటి రాత్రి జరిగేది, కానీ మీరు ఇలా ఉండటం వల్ల మా మొదటి రాత్రి జరగలేదంటే పర్లేదండి, మీరు క్యూర్ అయిన తర్వాతే మా మొదటి రాత్రికి ఏర్పాట్లు చేయండి అని విధంగా జీవన్ అంటూ ఉంటే, నువ్వు నా గురించి ఆలోచించినప్పుడు నేను నీ గురించి ఆలోచించిన చెప్పు జీవన్, వీల్ చైర్ తీయరా దీపక్ అని అనగానే వెంటనే ఇదిగో మమ్మీ అని అంటూ వీల్ చైర్ తీయగానే విజయాంబిక వెళ్ళి వీల్ చైర్లో కూర్చుంటుంది. మరి సూర్యప్రతాప్తో ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.